రెచ్చగొట్టే మాటలు కాకుండా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే మాట్లాడితే బాగుంటుంది. అదే విధంగా బస్సుల పట్ల మీ వైఖరి కూడా స్పష్టం చేయండి. ఫ్రీ బస్ పెట్టాలా వద్దా, పెట్టడం మూలంగా ఎందుకు కడుపు మండుతుంది? ఇవాళ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లలో కూడా ఫెసిలిటీస్ పెంచుతున్నాం, దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ నడవకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు కూడా బాధపడతారా ప్రైవేట్ హాస్పిటళ్ళ కోసం? అదేవిధంగా మీ లెక్క ఇవాళ కొంతమందికే రైతు బంధు ఇచ్చి పేదోళ్లకు కడుపు కొట్టినట్టు కాదు, పేదోళ్లను కూడా ఆదుకునే ప్రభుత్వము, అన్ని వర్గాలను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి పదే పదే ద్వంద్వ వైఖరి మాట్లాడకండి, ఒకటే వైఖరి చెప్పండి. మీ వైఖరి బస్సుల విషయంలో ఏంటిదో గది ఒక్కటి చెప్పండి. అధ్యక్ష పాపం మంత్రి గారికి తెలియదు అధ్యక్ష. దాదాపు ట్రాన్స్పోర్ట్ లో ఉన్న ప్రతి డ్రైవర్ కి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 లక్షల మందికి 5 లక్షల ఇన్సూరెన్స్ చేసినాం అధ్యక్ష. పాపం మంత్రి గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు. రెండోది అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, ఆటో డ్రైవర్లతో సహా చేసినాము. రెచ్చగొట్టే మాటలు కాకుండా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే మాట్లాడితే బాగుంటుంది. అదే విధంగా బస్సుల పట్ల మీ వైఖరి కూడా స్పష్టం చేయండి. ఫ్రీ బస్ పెట్టాలా వద్దా, పెట్టడం మూలంగా ఎందుకు కడుపు మండుతుంది? ఇవాళ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లలో కూడా ఫెసిలిటీస్ పెంచుతున్నాం, దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ నడవకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు కూడా బాధపడతారా ప్రైవేట్ హాస్పిటళ్ళ కోసం? అదేవిధంగా మీ లెక్క ఇవాళ కొంతమందికే రైతు బంధు ఇచ్చి పేదోళ్లకు కడుపు కొట్టినట్టు కాదు, పేదోళ్లను కూడా ఆదుకునే ప్రభుత్వము, అన్ని వర్గాలను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి పదే పదే ద్వంద్వ వైఖరి మాట్లాడకండి, ఒకటే వైఖరి చెప్పండి. మీ వైఖరి బస్సుల విషయంలో ఏంటిదో గది ఒక్కటి చెప్పండి. అధ్యక్ష పాపం మంత్రి గారికి తెలియదు అధ్యక్ష. దాదాపు ట్రాన్స్పోర్ట్ లో ఉన్న ప్రతి డ్రైవర్ కి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 లక్షల మందికి 5 లక్షల ఇన్సూరెన్స్ చేసినాం అధ్యక్ష. పాపం మంత్రి గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు. రెండోది అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, ఆటో డ్రైవర్లతో సహా చేసినాము.